కనిపించకుండా పోయిన నల్లగొండ జిల్లా భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చివరికి ఖమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేయడంతో మనస్తాపానికి గురైన మల్లెల శ్రీనివాస్ గౌడ్ లేఖ రాసి కనిపించకుండా పోయాడు. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్రీనివాస్ లేఖ రాసి వెళ్లడం జిల్లాతో పాటు జైళ్ల శాఖలో అలజడి సృష్టించింది. జైల్లోని గ్యాంగ్స్టర్ నయీం అనుచరులకు సౌకర్యాలు కల్పించారని శ్రీనివాస్ పై ఆరోపణలు ఉండడంతో బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. అనవసరంగా బదిలీ చేశారన్న మనస్తాపంతోనే ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చిందని భువనగిరి సబ్ జైలర్ మల్లెల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఏడాదిలోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వడాన్ని పనిష్మెంట్ గా ఫీల్ అయి సిక్ లీవ్ పెట్టి సొంత ఊరు వెళ్లానన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెటర్ రాయలేదన్న శ్రీనివాస్ గౌడ్ తన 6 ఏళ్ల సర్వీస్లో నిజాయితీగానే పనిచేశానని సాక్షి టీవీకి వెల్లడించారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. నేను ఏ నీతి నిజాయితీతో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఇలా అర్ధాంతరంగా ట్రాన్స్ఫర్ వచ్చేసరికి మనస్తాపానికి గురైపోయి ఇలా నేను ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇట్లా మంచిగా చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగం ఇట్లా మనకి లేనిపోయి అంటగడుతున్నారు. సో నాకు దీంట్లో కంటిన్యూ కావటం ఇష్టం లేదు, బయటకు వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళకి చెప్పడం. వాళ్ళు కూడా వద్దు ఇప్పుడు మళ్ళీ అట్లా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే ఎట్లా, అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన చోటికి వెళ్ళి ఉద్యోగం చేయమని వాళ్ళు కూడా కొంచెం ఫోర్స్ చేసేసరికి ఇట్లా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వాడికి పోవటం నాకు ఇష్టం లేక అక్కడి నుంచి డైరెక్ట్గా రాత్రి ఇక్కడ ఖమ్మం రావడం జరిగింది. నేను ఇంతకుముందు గుంటూరు జిల్లా నరసరావుపేట చేశాను, రాజమండ్రి సెంట్రల్ జైలు చేశాను. నా మీద ఇంతవరకు ఇక్కడ కూడా ఇది 6 సంవత్సరాలండి, ఇంతకుముందు ఎటువంటి ఆరోపణలు లేవు నా మీద. నేను ఆత్మహత్య లెటర్ ఏం రాయలేదు కదా. అవును, వాళ్ళు దాంట్లో నాకు ఇష్టం లేదు జాబ్ చేయటం, నేను వెళ్ళిపోతున్నాను రాశాను, కానీ ఆత్మహత్య నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ వ్యవహారంపై జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ స్పందించారు. భువనగిరి సబ్ జైల్లో జరుగుతున్న అక్రమాలపై ఎంక్వైరీ నిర్వహించిన తర్వాతే సూపరింటెండెంట్ శ్రీనివాస్తో పాటు మరో 4గురిపై తాత్కాలిక చర్యలు తీసుకున్నామని చెప్పారు. డిపార్ట్మెంట్లోని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వీకే సింగ్ అన్నారు. డిపార్ట్మెంట్లో పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు ఏ తప్పు చేసినా, ఏ అక్రమం చేసినా సహించేది లేదు. ఈ చాలాసార్లు చెప్పడం ఇది జరిగింది. మాకు కొన్ని కంప్లైంట్స్ భువనగిరి సబ్ జైల్ మీద వచ్చినాయి. ఎంక్వైరీ కూడా నేను ఆర్డర్ చేసినాను. కానీ దయ చూపెట్టి నేను అక్కడి నుంచి టెంపరీ మూవ్మెంట్ కోసం అటాచ్మెంట్ మాత్రమే చేసినాము. ఏం పనిష్మెంట్ ఇవ్వలేదు. అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ ఏం వ్యవహారాలు జరుగుతున్నాయి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటే పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే ఒక సబ్ జైలర్ తర్వాత 4 వార్డర్స్కి అక్కడి నుంచి హస్తాంచలం మాత్రమే నేను ఆదేశించాను.